రోజు చాలా చెప్పుకుంటా ఉన్నాడు. ఒకడు రెడ్ బుక్ అన్నాడు, గ్రీన్ బుక్ అంటున్నాడు, ఇంకా ఏ బుక్ లేనన్నాడు. పర్వాలేదు, వాళ్ళు బుక్కులే రాసుకుంటారు. మాది కంప్యూటర్ చిప్ లాంటిది, తప్పకుండా త్వరలో ఉంటుందని మాత్రం అందరికీ కూడా తెలియజేస్తాను. నిజంగానే బాధేసింది. మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడు కూర్చుంటాడు రా ఒక కసి తప్పకుండా మనలో ఉంది. తప్పకుండా కూడా ఆ నాయకుడిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రిని చేసుకుంటామని మాత్రం మీ అందరికీ కూడా చెప్తాను. అనిల్ కుమార్ గారు, మీ పేరులోనే ఉంది నిల్లు, దానికి 100% సార్థకత చేశావు. ఇప్పుడేదో నోరేసుకొని అరస్తున్నావు అనిలు. నిన్ను సూటిగా అడగదలుచుకున్నావు. ఒకప్పుడు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పర్సెంటా 1/2% తొందర ఎందుకన్నా వెయిట్ అని అరిచావు, అరుపులు అరిచావు, అసెంబ్లీలో తొడలు కొట్టావు, మీసాలు తిప్పావు, ఇవన్నీ చేసావు కదా నీళ్ళు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ 2021 కన్నావు. నీ మంత్రి పదవి కూడా ఊడిపోయింది. ఆ తర్వాత నువ్వు పల్నాడుకి, నెల్లూరులో తననికి పోయి పల్నాడులో పడ్డావు. పల్నాడులో పడి ఏవో పెద్ద పెద్ద రాజకీయ ఛాలెంజ్లు చేసావు. ఎలాంటివి చేసావు తెలుసా? రాజకీయ సన్యాసం తీసుకుంటా, మీసాలు తీస్తా, గడ్డాలు తీస్తా, ఇలాంటి ఎచ్చు మాటలన్నీ మాట్లాడావు. నువ్వు ఒక రేంజ్ లో అరిచావు, తొడలో మీసాలు కొడుతూ అరిచావు కదా నీళ్ళు. తర్వాత చిత్తుగా 2 లక్షల పైన ఓట్లతో నిన్ను ఓడించారు పల్నాడు ప్రజలు. కానీ మళ్ళీ సిగ్గు లేకుండా, రాజకీయ సన్యాసం తీసుకోకుండా, మాట తప్పి మడవ తిప్పి, మీ నాయకుడు మాట తప్పాడు మడవ తిప్పాడు కాబట్టి ప్రతిపక్షం కూడా లేకుండా మీ పార్టీకి ఇచ్చారు. నువ్వు కూడా అదే కోవలో మాట తప్పి మడవ తిప్పి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు. చిప్పు, బుర్ర ఇవి అంటున్నావు. అసలు నీకు బుర్రే లేదు కదయ్యా నీళ్ళు. నీకు బుర్ర ఉంటే నువ్వు పెట్టిన ఛాలెంజ్ల పైన నిలబడి ఉండేటివాడివి. మాట తప్పి ఈ రోజు ఎక్స్ట్రాలు మాట్లాడతా, ఎక్స్ట్రాలు తగ్గించుకో. అందుకే నేను నిల్లు అంది. ఒకప్పుడు టీఎంసీకి క్యూసీకి తేడా తెలియని నిల్లు నువ్వు. మళ్ళీ వచ్చి మాటలు ఎక్కువ, పని తక్కువ. నీ నిల్లుని నువ్వు నిల్లు ఎప్పటికీ ఏంటంటే అరుపులు అరస్తావు, పని తక్కువ. ఆ అరుపులు తగ్గించుకో. ఇకనైనా మారు, పద్ధతి మార్చుకో. ప్రజలు నిన్ను గోవ గుయ్యమనిపించి కొట్టారు పల్నాడులో. ఆ గోవ గుయ్యమని దానికి నీకు నిజంగా మైండ్ చిప్పు దొబ్బినట్టుంది. ఇకనైనా మంచిగా ఒక హుందాతనంగా మాట్లాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశావు కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకో. లేదు నేను చిల్లర వాళ్ళలాగే అరుపులు అరుస్తూ మాట్లాడతా అంటే రేపు భవిష్యత్తులో నిన్ను సమాధి చేస్తారు. ప్రజలు గుర్తుపెట్టుకోండి అనిల్ గారు. ఒక హుందాతనం అనేది నేర్చుకో. ఇంకా ప్రజలు నిన్ను చీకొట్టినా గానీ సిగ్గు లేకుండా ఇలా మాట్లాడితే ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకో. రేపు భవిష్యత్తులో ఇప్పుడు నెల్లూరులో కొట్టారు, మళ్ళీ వచ్చి పల్నాడులో కొట్టారు. ఇప్పుడు ఎక్కడ తలెత్తుకోవాలో తెలియక అటు ఇటు తిరగతా ఉండవు. ఎందుకైనా మంచిది కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఇంకా మంచిదని భావిస్తూ ఉన్నాను.